రద్దీ చంపేస్తుంది, ఊపిరి ఆడకుండా చేస్తుంది. అందుకే రద్దీ ఉండే ఏ ప్రాంతానికి వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకి వెళ్తున్నట్టయితే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. మౌని అమావాస్య నాడు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోవడం పెను విషాదాన్ని నింపింది. అందుకే మహాకుంభమేళాకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే తెలుగు వాళ్ళు రైలు మార్గం ద్వారానే వెళ్తే మంచిది. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలిపివేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకు వెళ్లాల్సిన పరిస్థితి. కుంభమేళాకు వెళ్లే వారి కోసం అక్కడి ప్రభుత్వం సెక్టార్లు, కాటన్ పాండ్స్, ఘాట్స్ గా విభజించింది. వాటిపై అవగాహన కలిగి ఉంటే మరీ మంచిది. లేకపోతే ఏమీ అర్థం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో తెలియదు. మహాకుంభమేళలో మొత్తం 24 సెక్టార్స్ ఉంటాయి. 16 నుంచి 17 కాటన్ పాండ్స్ ఉంటాయి. ప్రయాగ్రాజ్ ను 3 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి జ్యూసీ, రెండోది హరిలాగంజ్, మూడోది సంగం. నదికి కుడివైపు నుంచి జ్యూసీ ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమ వైపు ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 6, 7, 8, 9, 10, 11, 18, 19 ఉంటాయి. సంగం ఇది మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి. ఉత్తరాదికి చెందిన పెద్ద పెద్ద పీఠాలు, కొన్ని భజన కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాయి. అక్కడ నిద్రించేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా సెక్టార్ 18లో వసతి ఏర్పాటు చేసుకోవచ్చు. నదికి 100 మీటర్ల పరిధిలోనే ఉంటాయి. సెక్టార్ 19, 18, 20 ఈ సెక్టార్స్ లో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. రైల్వే స్టేషన్ నుంచి అడుగడుగునా పోలీసులు గైడ్ చేస్తూ ఉంటారు. ఎటువైపు ఎలా వెళ్లాలో వాళ్ళని అడిగితే ఇంకా బెటర్. ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా, ప్రభుత్వం సమర్థవంతంగానే పనిచేస్తున్నా కొన్నిసార్లు మానవ తప్పిదాల కారణంగా తొక్కిసలాటలు జరుగుతాయి. ఎక్కువ మంది తరలి వచ్చే ఈవెంట్లకు ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి. దానివల్ల అత్యవసర సమయాల్లో మిమ్మల్ని ఇతరులు గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లేందుకు దారులు ఎక్కడ ఉన్నాయో ముందుగానే చూసుకోవాలి. ఒకవేళ తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నట్టు గ్రహిస్తే అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలి. తల, మెడకు దెబ్బ తగలకుండా చూసుకోండి. వెళ్ళకిలా కాకుండా నేలపై ముఖం ఉండేలా వంగి ఉండాలి. వీలైనంత వరకు తిరిగి లేవడానికి ప్రయత్నించండి. అవసరమైతే లేచి ఉన్న వారి సాయం తీసుకోండి. జన సమూహంలో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. గుంపులో నలిగిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు మూయకూడదు. శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. తొక్కిసలాటలో బోర్లా పడిన ఛాతీ భూమికి తగలకుండా చేతులతో కాపాడుకోవాలి. వెనుక నుంచి బలవంతంగా ఎవరైనా నెట్టినా ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోకుండా జాగ్రత్త పడాలి.